పాట భాస్కర్ గారు ఏదైతే గతంలో ఐఏఎస్ సంబంధించినటువంటి అధికారులు మిగతా సంబంధించినటువంటి అధికారులను పెట్టారు కొన్ని కేసులు మనం చూసాం వాళ్ళు ఇప్పటికి కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు అధికారులు అంటే అప్పుడు అలా జరిగింది కాబట్టి ఇప్పుడు అలా కాకుండా ప్రజాప్రతినిధులను ఇరికించాలనే ఉద్దేశం సదుద్దేశంతో ఇరికించారా ఇప్పుడు అంతేనండి ఉన్నట్టుగా చర్చించాలన్నప్పుడు రాజకీయమైనటువంటి ప్రేరితమైనటువంటి చర్యతోటే ఈ కేసులు నమోదు రిమాండ్ అరెస్ట్ అనేటటువంటిది నాకున్నటువంటి అభిప్రాయం ఎందుకు అంటే ఒక ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్కి సంబంధించినటువంటి యాక్ట్ కానీ లేదు సెక్షన్ 409 ఐపీసీ అనేటువంటిది ఒక సెక్షన్ ఉందండి ప్రధానమైనటువంటి సెక్షన్ దీంట్లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్కి సంబంధించినటువంటి సెక్షన్స్ ఒక ప్రజాప్రతినిధి మీద అట్రాక్ట్ కావు చట్టం చెప్తున్నటువంటిది నేను కాదు రెండోది ఏంటి సెక్షన్ 409 ఐపీసీ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ బై ది ఒక పబ్లిక్ సర్వెంట్లు ఎవరైనా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం చేసిన ప్రజలకు సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం చేసిన అక్రమాలకు పాల్పడ్డప్పుడు పెట్టేటటువంటి కేసులు అవి ప్రజాప్రతినిధుల మీద పెట్టాల్సినటువంటి సెక్షన్స్ కావాయి అయినా సెక్షన్ 409ను చంద్రబాబు గారి మీద పెట్టడం 420 మిగతా ఐపీసీ సెక్షన్లు కూడా పెట్టడం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్కి సంబంధించినటువంటి సెక్షన్లు కూడా పెట్టడం అనేటువంటిది ఇదంతా ఒక రాజకీయమైనటువంటి ప్రేరేపితమైనటువంటి ఒక చర్యలాగా అనుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి అయితే సెక్షన్ 17 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ క్లియర్గా చెప్తుందండి ఏమని ఒక ప్రజాప్రతినిధిని ఒక మంత్రిని కావచ్చు ఒక ఎమ్మెల్యేని కావచ్చు లేదు ఒక ప్రతిపక్ష నాయకుని కావచ్చు ఒక ముఖ్యమంత్రిని కానీ కావచ్చు వాళ్ళని అరెస్ట్ చేసేటప్పుడు సంబంధిత సిఐడి అధికారులు పర్మిషన్ తీసుకోవాలి రాష్ట్రంలో ఉండేటటువంటి రాష్ట్ర గవర్నర్ తోటి పర్మిషన్ తీసుకొని ఒక పద్ధతి ప్రకారంగా చట్ట ప్రకారంగా చేస్తే ఇంకా బాగుండేది కానీ ఇవన్నీ పర్మిషన్ లేకుండా స్ట్రైట్ అవే అరెస్ట్ చేయటం ఇవన్నీ కూడా కొంచెం ప్రేరేపితమైనటువంటి చర్యలాగా అనుకోవాల్సినటువంటి ఓకే భాస్కర్ ఒక్క నిమిషం మీ దగ్గర